ఇది వడి అంటాం కదమ్మా, మేము వడిని ఇస్తాం కదా, అది ఇది ఇట్లా కూరలకు అంతా బాగుంటుందమ్మా. ఇది పప్పు మునగాకు కూరమ్మ. ఇది దీనికి ఏమి టమాటా కానీ చింతపండు కానీ ఏమీ వేసేయలేదు. దీనికి కావాల్సింది చూడు, ఈ కప్పుతో 3/4 కప్పు పప్పు కడిగి పెట్టుకున్నాను. ఇది మళ్ళా ఇది మునగాకు ఇంత తీసుకున్నాను. దీనికి కావాల్సింది ఒట్టి పచ్చిమిరకాయలైనా వేయచ్చు, ఒట్టి ఎండుమిరకాయలైనా వేయచ్చు. నేను అది కొంచెం ఇది కొంచెం ఎత్తుకుంటాను ఎప్పుడు కూడా. పచ్చిమిరకాయలు ఒక 6, ఇది ఎండుమిరకాయలను ఒక 7. నా మనవుడు తినిపిస్తాము దీంట్లోనే కాబట్టి కారం తక్కువ వేస్తాను. ఇది ఎలగడ్డపాయలు మళ్ళీ 2 విజిల్ వచ్చేసినాక మనం దీన్ని ఏనుపుకుంటామమ్మా. ఏనిపినప్పుడు దీన్ని దంచేసుకోవాలి. దీన్ని కొంచెం ఒకరి ముక్కలు దంచేసుకోవాల. పప్పు దీన్ని తీగూర అంటామమ్మా మేము, అందుకే పులుపు వేయము. టమాటా కానీ ఏమో, చింతపండుగా పచ్చిమిరపకాయలు, ఇగో ఎండుమిరపకాయలు, మునగాకు ఒక అర్ధ కట్ట అంత, 1/4 కేజీ అంత అనుకోండి. ఈ మునగాకులో అంత నీళ్ళు రాదమ్మా. దీంతో 1/4 వేసుకుంటాము. 1/4 తగినంత ఉప్పు, పసుపు పొడి. మళ్ళీ దీన్ని ఏనిపేటప్పుడు వేసుకుంటానమ్మా. విజిల్ పెట్టేస్తాను. ఇదిగమ్మా తెల్లగడ్డపాయలు ఇట్లా దంచుకోవాలా. ఇట్లా దంచుకొని ఏనిపేటప్పుడు వేసి ఎనుపుకుంటాం. కుక్కర్ 2 విజిల్ వచ్చినాక. ఇదమ్మా పప్పు మునగాకు ఉడకబెట్టుకున్నాం కదా, ఒక చిటికెడు పసుపు పొడి, గుత్తితో పప్పు ఎనుపుకుందామమ్మా. ఇది రాళ్ళసట్టి, ఇది 35 సంవత్సరాల రాళ్ళసట్టి. ఇది 30 సంవత్సరాలది గుత్తిది. దీన్ని తింటే టేస్ట్ చాలా బాగుంటుందమ్మా. ఏనిగిపోయిందమ్మా. చాలా నున్నంగా కూడా అవ్వాల్సిన పని లేదు. ఇట్లుంటే చాలు, ఇటైతే చాలు. దీంట్లో ఉడికి నీళ్ళు పెట్టి పోసుకొని వడి వేసి తిరుగు వస్తుంది అంతే. ఇది పులుపు టమాటా ఏమి వేసాను. దీని పేరే తీగూర. అన్నంలోకి చపాతీలకి అంత బాగుంటుంది. అయ్యింది, తాళింపు పెట్టేస్తాను. తిరుగుబాతులు తాళింపు చేసేస్తాము. కూర ఆయిల్ కొద్దిగానే చాలు. దీనికి వట్టి వడి వేయితే చాలు, ఇంకేం వేసేలేదు. నూనె తాగిపోయింది. ఇది వడి అంటాం కదమ్మా, మేము వడిని ఇస్తాం కదా, అది ఇది ఇట్లా కూరలకు అంతా బాగుంటుందమ్మా. ఏ కూరకైనా వాసన గమగమాని ఉంటుంది. దీంట్లో ఇంగువ, కరేపాకు, జీలకర్ర, మెంతులు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అన్నీ ఉంటుంది కదా, అందుకని ఇది గమగమాని ఉంటుందమ్మా ఇట్లా వేస్తే మాత్రం. అయ్యిందమ్మా కూర, పల్లెము. ఈరోజు 3 చేసి ఉండాను. కూర తెల్లట్టు బొరుగులు, చిత్రాన్నము, బీన్స్, క్యారెట్, పల్లెం 3 చేసినాను.